అందరికీ తెలుసు హనుమంతుడు అంటే భక్తికి, బలానికి, ధైర్యానికి, నిబద్ధతకు ప్రతీక అని. కానీ మీకు తెలుసా, కొన్ని కథల్లో ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని. ఆయన పేరే మకరధ్వజ. ఈ వీడియోలో మకరధ్వజుడు హనుమంతుడికి ఎలా కొడుకయ్యాడో పూర్తిగా తెలుసుకుందాం. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సీతా అన్వేషణ కోసం లంకకి వెళ్లిన హనుమంతుడి తోకకు రావణుడు మంట అంటించాడు. రామదూత హనుమంతుడు తన తోకకు ఉన్న మంటతో లంకను కాల్చాడు. హనుమంతుడు మంట అంటించిన లంకని చుట్టి రాక్షసులపై ఆగ్రహంతో పర్వతంలా నిలబడి పోరాడాడు. చివరికి సముద్రాన్ని దాటి తిరిగి రావాలి, కానీ శరీరం మొత్తం చెమట, ధూళి, పొగ, రక్తం, అలసటతో నిండిపోయింది. హనుమంతుడు లోపల ప్రభు శ్రీరాముని ఆజ్ఞ నెరవేర్చాను, ఇప్పుడు సముద్ర జలంలో శరీరం చల్లబరుచుకొని తర్వాత ప్రయాణం కొనసాగించాలి అనుకుంటూ సముద్రంలోకి దూకాడు. శీతల జలాల మధ్య ఆయన శరీరంలో నుండి కొన్ని చెమట బిందువులు జారిపడ్డాయి. ఆ చెమట బిందువులలో ఓ దివ్య శక్తి నిండినది. సముద్ర గర్భంలో ఉన్న ఓ మకర నోటిలో ఆ చెమట బిందువు పడింది. ఆ క్షణమే దానికి గర్భధారణ జరిగింది. కాలక్రమంలో ఆ మకర ఒక వానర ముఖం కలిగి వీరత్వం నిండిన మానవాకార శిశువుని ప్రసవించింది. సముద్రదేవుడు ఆ బాలుణ్ణి దత్తత తీసుకుని పాతాళలోకంలో అహిరావణుడి వద్దకు పంపించాడు. పాతాళలోకంలో అహిరావణుని వద్ద ఆ బాలుడు యుద్ధ విద్యల్లో శ్రేష్ఠుడయ్యాడు. అహిరావణుడు అతన్ని తన విశ్వాసమైన సైన్యాధ్యక్షునిగా నియమించాడు. అహిరావణుడు మాట్లాడుతూ, నీ పేరు ఇక ముందు మకరధ్వజ. నీలో సముద్ర శక్తి, వానర శక్తి రెండూ కలిశాయి. నా రాజ్యానికి నువ్వు కంచకోట వంటి రక్షకుడివి అన్నాడు. అప్పుడు మకరధ్వజుడు, ప్రభు, మీ ఆజ్ఞే నా ప్రాణం అని నమస్కరించాడు. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు తన మాయాశక్తులతో రామలక్ష్మణులను పట్టుకొని పాతాళలోకానికి తీసుకెళ్లాడు. వారిని బలిచ్చి మంత్ర సాధన చెయ్యాలని నిర్ణయించాడు. హనుమంతుడు రామలక్ష్మణులు కనిపించలేదని తెలిసి గాలి వేగంతో శోధన మొదలుపెట్టాడు. చివరికి వారు పాతాళలోకంలో బంధించబడ్డారని తెలిసింది. హనుమంతుడు పాతాళలోక ద్వారం చేరాడు. అక్కడ ఒక అద్భుత యోధుడు కవచధారి గదా యుద్ధంలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మకరధ్వజుడు. హనుమంతుడు మాట్లాడుతూ, మార్గం వదులు, లోపల ఉన్న శ్రీరామచంద్రుని రక్షించాలి అని అన్నాడు. మకరధ్వజుడు, ఇది నా యజమాని అహిరావుని రాజ్యం, ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరూ లోపలికి వెళ్ళలేరు అన్నాడు. హనుమంతుడు, నీ యజమాని అన్యాయం చేస్తున్నాడు, ధర్మం కోసం పక్కకు తప్పుకో అన్నాడు. మకరధ్వజుడు, నా విధి యజమాని ఆజ్ఞ రక్షించడం, ధర్మం అధర్మం ఆ తర్వాత విషయం అన్నాడు. గదా యుద్ధం ప్రారంభమైంది. ఒక పక్షం తండ్రి, మరో పక్షం కుమారుడు. కానీ ఎవరికీ అది తెలియదు. వారి గదలు ఢీకొన్న ప్రతిసారి మెరుపులు పుట్టాయి. గర్జనలు సముద్ర గర్భంలో మారుమోగాయి. మకరధ్వజుడు యుద్ధ పరాక్రమాన్ని చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. చివరికి హనుమంతుడు మకరధ్వజుని అణచిపడేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాతాళలోక మునులు ముందుకు వచ్చి, మహాశక్తి హనుమంత, ఈ వీరుడు మీ సొంత కుమారుడు. లంకా దహనం తర్వాత సముద్రంలో స్నానం చేసినప్పుడు మీ చెమట బిందువుతో మకర గర్భం ధరించింది. ఆ మకరకి జన్మించింది ఈ బాలుడే అని చెప్పారు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. మకరధ్వజుడు తల వంచి నమస్కరించాడు. తండ్రి, విధి కోసం మీతో యుద్ధం చేశాను, క్షమించండి అన్నాడు. అప్పుడు హనుమంతుడు, వీరుడా, నీవు నీ విధి నిర్వహించావు, అందుకు నేను గర్వంగా భావిస్తున్నాను అని అన్నాడు. తండ్రి కొడుకు కలిసి పాతాళలోకానికి వెళ్లారు. హనుమంతుడు మాయాద్వారాలను చెరిపి అహిరావణుడి యాగమంటపంలో ప్రవేశించాడు. గరుడ మంత్రం, తాండవ రూపం, భుజబలం అన్నీ కలిపి అహిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించాడు. రామలక్ష్మణులు హనుమంతుని ధైర్యాన్ని ప్రశంసించారు. రాముడు మాట్లాడుతూ, హనుమంత, నీ కుమారుడు మకరధ్వజుడు నీ తేజానికి తగినవాడే, అతనికి పాతాళలోక పాలన అప్పగించు అని అన్నాడు. ఆ మాటను హనుమంతుడు అంగీకరించాడు. అప్పటి నుంచి మకరధ్వజుడు పాతాళలోక రాజు అయ్యాడు. మకరధ్వజ కథ వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం లేదా ప్రధానంగా మనకు తెలిసిన ప్రామాణిక పురాణంలో ఎక్కడా ఉండదు. ఇది ఎక్కువ ప్రాంతీయ జానపద కథలు, స్థల పురాణాలు, ముఖ్యంగా గుజరాత్, కేశోదార్, భవన్ నగర్ ప్రాంతాల్లోని మకరధ్వజ హనుమాన్ ఆలయం మహత్యం ఆధారంగానే వచ్చినది. కొన్ని పాత రామాయణాంతర గ్రంథాల్లో, ముఖ్యంగా ఆనంద రామాయణం, ఇది వాల్మీకి రామాయణం తర్వాత రాసిన కవితారూప రామకథ. ఇందులో అహిరావణుడు, మకరధ్వజుడు సంఘటన వస్తుంది. ఇంకా అహిరావణ రామాయణంలో, కొన్ని స్థల మహత్య గ్రంథాల్లో, గుజరాత్ మకరధ్వజ ఆలయ చరిత్రలో ఈ కథ చెప్పబడుతుంది. అంటే ఇది ముఖ్య పురాణాల్లో భాగం కాకుండా రామాయణ విస్తృత కథల మరియు స్థానిక కథనాల్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.